హాయ్ అందరికీ, వెల్కమ్ టు మై ఛానల్ స్వాతిశ్రీ కలెక్షన్స్. ఈరోజు నేను నా ఫేవరెట్ కారం అన్నం చూపిస్తున్నాను. రాత్రి మిగిలిపోయిన అన్నంతో ఎట్లా చేసుకోవచ్చో చూపిస్తాను. ఫస్ట్ ఆయిల్ వేసుకోవాలి. ఇంకా ఈరోజు దొండకాయ కర్రీ కూడా చేస్తున్నాను, అదే కలుపుతున్నా. దీనికి ఎల్లిపాయలు మెయిన్. ఫస్ట్ ఎల్లిపాయలు దంచి పెట్టుకోవాలి. కరివేపాకు, ఎల్లిపాయలు, జీలకర్ర, ఆవాలు, ధనియాల పొడి, జీలకర్ర పొడి ఇవి ఉంటే సరిపోతుంది. సింపుల్గా చేసుకోవచ్చు. ఆయిల్ వేడెక్కిన తర్వాత జీలకర్ర, ఆవాలు వేయాలి. నేను అవి వేసేది క్లిప్ మర్చిపోయినా, అందుకే మళ్ళీ ఓపెన్ చేసి చూపిస్తున్నా. అవి కొంచెం బ్రౌన్ కలర్ అయ్యే వరకు, మరీ ఎక్కువ బ్రౌన్ కాదు, మామూలుగా బ్రౌన్ కలర్ అయ్యేదాకా వేయించిన తర్వాత పసుపు, ఇంకా రాత్రి అన్నం ఉంటుంది కదా, అదే రాత్రి అన్నం అని కాదు, మామూలు వేడి అన్నంతో కూడా చేసుకోవచ్చు. ఆ రైస్ వేసేసి కలుపుకోవాలి. ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇంకా కారం, ఉప్పు, ధనియాల పొడి, జీలకర్ర పొడి ఇవి వేసేసుకొని కలుపుకొని కొద్దిసేపు మూత పెట్టుకొని సిమ్లో పెట్టుకోవాలి. 5 minutes మొత్తం అంతా కలిపేసి తర్వాత ఓపెన్ చేసి చూస్తే అది మంచిగా వేడి అయ్యి ఉంటుంది. ఇంకా అంతే, రెడీ అయిపోయినట్టే కారం అన్నం. చిన్నప్పటి నుంచి నాకు ఇది ఎందుకో చాలా ఇష్టం, ఈ అన్నం. మా అమ్మ ఓకే నీకు ఎందుకు ఇంత పిచ్చి అనేసి అంటూ ఉంటుంది, కానీ ఎందుకో తెలియదు, నాకు ఇష్టం. మీకు నచ్చితే చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.